హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి ఎగ్ పోచ్ రెసిపీ అండి. ఇది ప్రజెంట్ చాలా ట్రెండింగ్లో ఉంది కదా. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎలాగో చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి 2 ఎగ్స్ని బ్రేక్ చేసి తీసుకోండి. ఇలా 2 ఎగ్స్ని కొట్టి తీసుకున్నాక వీటిని బాగా బీట్ చేయండి. విస్కర్తో కానీ లేదా ఇలా ఫోర్క్ స్పూన్తో కానీ బాగా బీట్ చేశాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్లన్నీ ఉల్లిగడ్డ ముక్కలు, ఒక పచ్చిమిరపకాయను సన్నగా తరిగి యాడ్ చేయండి. అలాగే ఒక చిన్న టమాటాను తీసుకొని ఇలా హాఫ్ వరకు కట్ చేసి యాడ్ చేయండి. అలాగే కొంచెం కొత్తిమీర, 1/2 టీ స్పూన్ కారం, ఒక పావు టీ స్పూన్ అంత సాల్ట్, మరో పావు టీ స్పూన్ అంత గరం మసాలా తీసుకోండి. ఇలా ఇవన్నీ తీసుకున్నాక అంతా కలిసేలా బాగా కలపండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా పోపు ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ ఈ ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలా ఇలా స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేయడం వలన మనం ఆమ్లెట్ వేసేటప్పుడు ప్యాన్ కతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు ఉడికించిన ఒక ఎగ్గుని తీసుకొని ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై చేయండి. ఇలా లైట్గా ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఆమ్లెట్ మిక్స్ని మొత్తం యాడ్ చేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం యాడ్ చేశాక ఇది కొంచెం కింది సైడ్ ఫ్రై అయ్యాక ఇలా స్పాచులా స్పూన్తో కానీ లేదా కొంచెం వెడల్పున్న స్పూన్తో ఇలా స్లోగా టర్న్ చేయండి. ఒకే స్పూన్తో టర్న్ చేయడం కష్టం అనిపిస్తే 2 స్పూన్లు యూజ్ చేసైనా ఇలా స్లోగా టర్న్ చేయాలి. మరో పక్కన కూడా మంచిగా ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసుకోవడమే. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా మనం ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా సగానికి కట్ చేసి సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ఇంకా దీనిపైన కొంచెం ఉప్పు, కారం, ధనియాల పౌడర్ స్ప్రింకిల్ చేసుకొని అయినా తినొచ్చు. లేదా కొన్ని ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర ఇలా ఏవైనా వేసుకొని తినొచ్చండి. చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మరి సింపుల్గా చేసుకునే ఈ ఎగ్ పోచ్ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది, ఈ టేస్ట్ మీకు ఎలా అనిపించింది అనే ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.